కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారి, మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరండి? దుష్టులను దేవుని మరిచినటువంటి జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అని చెబుతున్నారండి. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? దావీదు అనేటువంటి ఒక భక్తుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరండి? పాపము చేసినటువంటి మనుష్యులు. చూడండి, దుష్టులు అనగా ఈ లోకంలో చూడండి జీవిస్తున్నటువంటి మనుషులు, వారు చేస్తున్న పాపమును బట్టి ఆ మనుషుల్ని ఏమంటారండి? దుష్టులు అంటారు. పాపం అనగా ఒక పాపంగా, పాపాన్ని చూడండి వ్యభిచారం గాని, దొంగతనము గాని, నరహత్య గాని, అబద్ధములు గాని, క్రోధములు గాని, కక్షలు గాని, అక్రమము గాని, చెడు కార్యాలు ఏం చేసినా గాని ఆ మనుషుల్ని ఏమంటారంట? దుష్టుడు అంటారు. త్రాగుబోతులు గాని ఏదండి, పాపం చేసే ప్రతి మనుషుల్ని దుష్టుడు అంటారు. చూడండి, దుష్టుడును దేవుణ్ణి మరచు ప్రజలందరూ. దేవుణ్ణి మరిచేది ఎవరండి? ఎవరు చెప్పండి? ఎవరండి? లోపల ఉన్నవాడికి అసలు దేవుడు తెలుసా? పాపలు ఉన్నవాడికి దేవుడు తెలుసండి? పాపలు ఉన్నవాడికి దేవుడు తెలియదు కాబట్టి అతను దేవుణ్ణి మర్చిపోయేటువంటి విధానం లేదండి. ఎవరు మర్చిపోతారు దేవుణ్ణి? ఎవరు మర్చిపోతారండి? దేవుణ్ణి ఎరిగినటువంటి మనుష్యుడు దేవుణ్ణి ఏం చేస్తారట? మర్చిపోతారు. అంటే చూడండి, దేవుడిని నమ్ముకొని బాప్టిజం పొంది దేవుడి సన్నిధి కొన్ని సంవత్సరాల పాటు నడిచిన వ్యక్తులు కూడా కొన్ని శ్రమను బట్టి, కొన్ని బాధలు బట్టి, కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? గుర్తుంచుకున్నారా? మర్చిపోతున్నారా? మర్చిపోతున్నారు ప్రియమైన సహోదరి. అందుకని దావీదు చూడండి, దుష్టులను దేవుణ్ణి మరిచినటువంటి జనులు ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి దిగిపోవద్దురు అని చెప్తాడు. కాబట్టి చూడండి, మనుషులు తన జీవితం అంట ఏం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలండి? గుర్తుపెట్టుకోవాలా? మర్చిపోవాలా? ఏం చేయాలండి? చూడండి, మనుషునికి శ్రమ వచ్చినా గాని, మనుషునికి బాధ వచ్చినా గాని, మనుషునికి ఇబ్బంది వచ్చినా గాని, మనుషునికి శోధన వచ్చినా గాని, మనుషునికి ఏటువంటి అవసరం వచ్చినా గాని మొదటిగా ఎవరు గుర్తొస్తారండి? ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారండి. అవునా కదా? చూడండి, ఒకసారి ఆ మనిషికి శ్రమమైనా గాని, బాధమైనా గాని, శోధనమైనా గాని, అవసరం తీరినా గాని కొన్ని దినాలకి దేవుడు అంటే మనిషికి ఏముండదండి? జ్ఞాపకం ఉండిద్దా? చూడండి, అవసరం ఉన్నంత సేపటికి మనుషుడు దేవుడిని వేడుకుంటాడు. అయ్యా, ఇదిగో నాకు ఈ శ్రమ ఉంది, ఈ బాధ ఉంది అని చూడండి, ఇదిగో తన అవసరం తీరేదాకా దేవుడి సన్నిధికి వస్తా ఉంటారు. అవునండి? ఒక అవసరం ఉంటే చూడండి, ఒక అప్పు కోసం ఒక వ్యక్తి దగ్గరికి అనేకమైన సార్లు వెళ్తారు. అతను అప్పు తీర్చేదాకా, అప్పు ఇచ్చేదాకా వెళ్తారు. ఒక మనిషికి ఒక అవసరం ఉందనుకో, అవసరం తీరేదాకా మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అలాగే చూడండి, దేవుడి ఎందుకు కూడా అంట ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా శ్రమ ఉన్నా మనుషుడు దేవుడి సన్నిధికి వస్తాడా? రాడా? ఏందండి? వస్తారు ప్రియమైన సహోదరి. వచ్చి చూడండి, వారి అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారంట? దేవుణ్ణి
ఏమంటారంట? ఏమంటారండి? ఒక మనుషుడు చూడండి, అత్యధికంగా ధనం వచ్చిందనుకో, ఆ మనుషుని దేవుడు గుర్తుంటాడండి. ఒక ధనవంతుడు అంట విస్తారంగా తనకి పంట సమృద్ధిగా పండితేనంట, ఆ ధనవంతుడు ఏమన్నాడండి? ఆ మనుషుడు ఆ పంటను చూసుకొని, ఆ సంపదను చూసుకొని, ప్రాణమా, తన ప్రాణముతో ఏమన్నాడండి? తినుము తాగుము సంతోషించమన్నాడండి. చూడండి, ఇదిగో తనకి సంపద వచ్చిన తర్వాత, తనకి మేలు జరిగిన తర్వాత, తనకి సమస్య వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏం చేశాడండి? గుర్తుపెట్టుకున్నాడండి. చూడండి, తన అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాడు. ఏమన్నాడు? తన ప్రాణముతో, ప్రాణమా తినుము తాగుము ఏమన్నాడు? సంతోషించమన్నాడు. చూడండి, సొలొమోను భక్తుడు కూడా అన్నాడు. అయ్యా ఏమన్నాడండి? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఏందండి? ఒక అవసరం తీరిన తర్వాత ఏమంటారు? చూడండి ప్రియమైన సహోదరి సోదరులు, ఏమన్నారండి? తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. వీళ్ళందరూ ఎవరండి? దేవుణ్ణి మరిచేటువంటి ప్రజలండి. ఆ ధనవంతుడు కూడా చూడండి, తన జీవితంలో అంట ఏం చేశాడంట? దేవుణ్ణి ఏం చేశాడండి? దేవుణ్ణి మర్చిపోయాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, కాబట్టి చూడండి, మన జీవితంలో అంట ఏం చేయకూడదంట? దేవుణ్ణి మరవకూడదు. దేవుణ్ణి మరిచినటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్తారంట? పాతాళములోకి ఏమవుతారంట? దిగిపోతారంట. చూడండి, మరి బైబిల్లో పాతాళంలోకి దిగిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా పాతాళంలోకి దిగిపోయిన వ్యక్తులు బైబిల్లో? చూడండి, ఇదిగో మోషే కాలంలో మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశములో బానిసలు ఉన్నటువంటి ప్రజలందరినీ ఏం చేశాడండి? ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు దగ్గర నుంచి వేడుకొని, ఫరో రాజు యొక్క అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించి ఆ ప్రజలందరినీ సముద్రాన్ని చీల్చి, ఆ సముద్రంలో గుండా చూడండి ప్రయాణం చేయించి, అనేకమైన ప్రాంతాల్లో నడిపించి, అరణ్యములో 40 సంవత్సరాల పాటు ఏం చేశాడండి? క్రూర మృగాల నుంచి, పాముల నుంచి, అనేకమైనటువంటి ఏటి నుంచి అండి? చెడ్డ వాటి నుంచి రక్షించుకుంటా. అరణ్యంలో చూడండి, ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నా కురిపించి, అరణ్యంలో చూడండి ఇదిగో నీరు లేకపోతే బండ నుంచి నీరు రప్పించి ఆ ప్రజలందరినీ చూడండి మోషే ద్వారా నడిపిస్తుంటే అంట. కొన్ని దినాలకు చూడండి దేవుడు చూడండి మోషేతో పాటు అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా మాట్లాడుతుంటే కొంతమంది ప్రజలకు ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? గర్వం వచ్చిందండి. గర్వం వచ్చి ఉన్నటువంటి ప్రజల్లో 200 మంది చూడండి, 250 మంది
మనుషుల్ని ఏం చేశాడండి? ఇశ్రాయేలు యొక్క పేరు పొందినటువంటి సభీకులు ప్రధాన యాజకులైనటువంటి 250 మంది చూడండి మనుషుల్ని కోరాహు, అబీరాము, దాతాన్ అనేటువంటి లేవి యొక్క ప్రజలంట, గోత్రీకులంట ఏం చేశారండి? ఈ ప్రధాన యాజకుల్ని మోషేకి ఎదురుగా ఏం చేశారండి? లేవనెత్తారంట. చూడండి మోషేకి వ్యతిరేకంగా 250 మంది ప్రజల్ని కోరాహు, దాతాన్, అబీరాములు అంటే లేవనెత్తి ఏం చేస్తున్నారంటే మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళకి ఏం కావాలంట? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయింది. ఆయన నిన్ను నీతో లేవీయులైన నీ గోత్రం వారినందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త జనమును యెహోవాకు విరోధంగా పోగయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సరదనేలా నేను. చూడండి వీళ్ళందరూ ఏం చేశారంట? చూడండి యేసు ప్రభువు చూడండి యెహోవా చేసినటువంటి కార్యాలన్నీ వీళ్ళందరికీ తెలుసంట. ఏంటండి? యెహోవా చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు చూడండి అక్కడ ఉన్న బానిసత్వం నుంచి, అక్కడ ఉన్న శోధన నుంచి, అక్కడ ఉన్న శ్రమల నుంచి, అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాల నుంచి, అక్కడ ఉన్నటువంటి ఇదిగో శత్రువుల నుంచి, సమస్తం నుంచి విడిపించడం ఈ ఇశ్రాయేలు అందరూ ఏం చేశారండి? చూశారు లేదా? చూశారండి? చూశారు. కానీ ఆ చూసినటువంటి ఇశ్రాయేలు అంట ఎవరికి విరోధంగా లేచారు? మోషేకి విరోధంగా లేచారంట. అసలు మోషేకి విరోధంగా లేకపోవడం అంటే ఏంటంటే అర్థం? యెహోవాకి విరోధంగా నడవడం అంటే యెహోవా మాటని మేరడడం. మరి చూడండి అన్నాళ్ళు అన్న అద్భుతాలు చూసి, అంత శ్రమల నుంచి విడిపింపు చూసి, అంత బానిసత్వం నుంచి విడిపింపు చూసి చూడండి ఇదిగో అనేకమైన చోట్ల ఇదిగో వారికి ఆహారం ఇస్తే ఆహారం తిని ఇదిగో వారి కొరకు ఇదిగో అంత ప్రయాసపడి దేవుడు ఆ ప్రజలు నడిపిస్తుంటే ఆ దేవుడి మీదే వ్యక్తులు ఏం చేశారంట? వ్యతిరేకత చూపించారు. యేసు చూడండి యెహోవా మీద అంటే సనుక్కున్నారంట. యెహోవాని సనిగేరు ప్రియమైన సహోదరి. అప్పుడు చూడండి మోషే అన్నాడు, అయ్యా ఎందుకయ్యా మీకు ఈ బాధ ఏందయ్యా అంటే ఏమన్నారు? యాజకత్వం కోసం ఏం చేస్తున్నారండి వీళ్ళు? దేవుడు మాతో మాట్లాడతలేదా? నీతోనే మాట్లాడుతున్నాడా? చూడండి దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారు, దేవుని యొక్క దైవ సేవకులను విడిచిపెట్టారు. దేవుడు ఒక మాట మాట్లాడగానే సమస్తాన్ని విడిచిపెట్టి మాకే భక్తి తెలుసు అనుకున్నారు. ఏమనుకున్నారండి? చూడండి ఇది ఒక పాట పాడతాం వచ్చిందంటే ఎదుటి మనుషుల్ని లెక్క చేయరండి. వాక్యం చదవడం వచ్చిందంటే ఎదుటి మనిషిని లెక్క చేయరండి. చూడండి ఇదిగో ప్రార్థన చేయడం వచ్చిందంటే ఎదుటి మనిషిని లెక్క చేస్తారండి. ఒక మేలు జరిగిందంటే ఒక సేవకుని కానీ, ఒక సంఘంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, సంఘాన్ని కానీ లెక్క చేస్తారా? లెక్క చేస్తారండి? చెయ్యరు ప్రియమైన సహోదరి. చేయడం వల్ల బయట చూడండి ఇదిగో అతనికి ఒకసారి అద్భుతాలు జరగడం మొదలేసాడు అనుకో, ఇదిగో నేనే ఇంక దేవుణ్ణి ఏం చేస్తారండి? చివరికి దేవుడిని కూడా మర్చిపోతారండి. లేరండి? చూడండి కోరాహు, అబీరాము, దాతాను కూడా చూడండి ఇదిగో దేవుడు మాతో మాట్లాడుతున్నారు అనుకున్నారే కానీ దేవునికి విరోధంగా లేచారు. దేవుణ్ణి మరిచిపోయారు ప్రియమైన సహోదరి. మోషే అన్నాడు, అయ్యా మీరెందుకు ఇలా ఉన్నారయ్యా? ఎందుకు ఇలా వ్యతిరేకంగా జీవిస్తున్నారు? ఇదిగో మీరు పరిశుద్ధులు, మేము పరిశుద్ధులు.
రేపు ఉదయాన్నే మీరు దేవుని యొక్క సమాజ మందిరానికి రండి అయ్యా. అక్కడికి ఇదిగో ధూపార్తులను తీసుకొని రండి అయ్యా. మీతో పాటు ఇదిగో వచ్చేటువంటి 250 మంది కలిపి ధూపార్తుల్ని దాంట్లో ధూప ద్రవ్యాన్ని తీసుకొని ఇదిగో దేవుడి సన్నిధికి వచ్చారనుకో, అక్కడ దేవుడే నీతో నాతో మాట్లాడతాడయ్యా. ఎవరు దేవుడితో మాట్లాడితే ఆ మనుషుడితో మనం జీవిద్దామన్నా. ఏందండి? చూడండి ప్రియమైన సహోదరి సహోదరు, చాలా మంది భక్తి చేస్తున్నారు అనుకుంటారే కానీ దేవుడు ఆ మనుషులతో మాట్లాడుతాడు. దేవుని మర్చిపోయి చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయి, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయి, దేవుని యొక్క భక్తి జీవితాన్ని మర్చిపోయి, ఈ లోకంలో పడిపోయి, ఈ లోక స్నేహాల్లో జీవిస్తూ దేవునికి దూరం అయ్యి ఇంకా మేము దేవుళ్ళు ఉన్నాము, ఇంకా ఇదిగో దేవుళ్ళు నడుస్తున్నాము అనుకుంటారని చాలా మంది. ఏంటండి? దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, త్రాగుబోతులైన, వ్యభిచారులైన, దొంగలైన, నరహంతకులైన, అబద్ధికులైన, దేవుడిని మరిచే ప్రజలైన సమస్తం కూడా ఏమైపోతారంట? ఏమైపోతారండి? పాతాళంలో వేయబడతారు ప్రియమైన సోదరుడు. కాబట్టి ఎప్పటికైనా నువ్వు దేవుడిని మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తున్నావేమో, ఈ లోక పాపంలో జీవిస్తున్నావేమో, ఈ లోకంలో చెడులో జీవిస్తున్నావేమో, ఈ లోకంలో ధనంతో జీవిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి అమ్ము ఆర్భాటాలతో జీవిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలతో జీవిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి లగ్జరీ లైఫ్ తో జీవిస్తున్నావేమో, వాటన్నిటిని ఈ దినాన విడిచిపెట్టి ప్రియమైన సహోదరి సోదరు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఈ భూమిని సృష్టించాడు, సృష్టికర్త. ఇదిగో ఇదిగో ఈ భూమి మీద ఇదిగో ఈ నిమిషం వరకు నువ్వు బ్రతికున్నావంటే దానికి కారణం ఏంది? ఏదండి? ఆయన ఇచ్చినటువంటి కృప. మరి నువ్వు ఇదిగో చెడుగా జీవించిన, త్రాగుబోతుగా జీవించిన, వ్యభిచారిగా జీవించిన, ఇంకా బ్రతికున్నావంటే అర్థమైంది. అర్థమైందండి? ఆయన నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడండి. అందుకని ఒక వాక్యం చెప్తాడు, దుష్టుడు మరణించడం వల్ల నాకు ఎంత మాత్రం ప్రయోజనం లేదంటాడు. వాడు మారు మనసు పొందితేనే నాకు ప్రయోజనం. మరి అలాంటి దుష్టుడు అయిన నువ్వు దేవుని మర్చిపోయి నువ్వు ఇంకా మారుతున్నావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీలో ఉన్న పాపాన్ని మార్చుకున్నావా? నీలో ఉన్న చెడుని మార్చుకున్నావా? నీలో ఉన్న లోకానుసారమైన జీవితాన్ని మార్చుకున్నావా? నీలో ఉన్న ఆచారాన్ని మార్చుకున్నావా? లేదా నువ్వు దేవుణ్ణి మర్చిపోయావా? ఏందండి? నువ్వు దేన్ని మర్చిపోతున్నావు ప్రియమైన సహోదరి? దుష్టులను దేవుడు మరిచినటువంటి ప్రజలంట ఎక్కడికెళ్తారు? పాతాళంలోకి వెళ్తారు. ఈ కోరాహు, అభిరాము, దాతాను కూడా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు మర్చిపోయారు, దేవుడు నడిపించినటువంటి భక్తిని మర్చిపోయారు, సమస్తాన్ని మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో జీవిస్తున్నారు ప్రియమైన సహోదరి. మోషే వాళ్ళందరూ చూడండి, సమాజ మందిరంలో పిలిపించినప్పుడు వాళ్ళు ధూపార్థం తెచ్చినప్పుడు మోషే అహరోను కూడా ధూపార్థం తెచ్చినట్టు తెస్తే ప్రియమైన సహోదరి సోదరులారా ఏమైందండి? ఏమైంది? చూడండి, మోషే అహరోను కూడా ధూపార్థం తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూడండి వారందరూ అక్కడ ఉంటే అంట యెహోవా ఏమన్నాడు? అక్కడ ఉన్న అందరినీ నేను అగ్నితో కాల్చి వేస్తానంటే మోషే చూడండి మోకరిచ్చయ్యా, వీళ్ళకేం తెలియదయ్యా, ఆ ఒక్క మనిషి వల్ల వీళ్ళందరూ ఏమయ్యారట? పాడైపోయారయ్యా. చూడండి అహరోను, చూడండి మోషే ఎంతో భక్తి పడ్డాడు. మరి వారికి శత్రువులు ఉన్నటువంటి ఆ మనుషుల్ని అయ్యేదిగో మరి ఇప్పుడు ఈ వ్యక్తిని చంపామా ఏమన్నాడయ్యా? వారికి తెలియలేదయ్యా. ఆ మనిషి చెప్పిన మాటను బట్టి వీళ్ళు నీకు ఎదురు తిరిగారయ్యా, వ్యక్తులు క్షమించన్నాడు. వీరైతే చూడండి దేవుడు చేసిన అన్ని మర్చిపోయారు, దేవుడే మర్చిపోయారు సహోదరి సహోదరు. అప్పుడు దేవుని ఉగ్రత అంటే ఎవరి మీదకి వచ్చింది? చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నట్లయితే
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. అతడు ఆ మాటలని చెప్పి చాలించక గాని వారి క్రింద నేల నెరవిరిచెను. భూమి తన నోరు తెరచి వారికి వారి కుటుంబంలో కోర సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మింగివేసెను. చూడండి ఏం జరిగిందండి. చచ్చిపోయిన తర్వాత వీరు పాతాళలోకానికి పోలేదండి. బ్రతికుండగానే చూడండి వీరు దేవుని మర్చిపోయిన విధానాన్ని బట్టి అంట ఏమైపోయారంట, కోరాహు సంబంధులందరూ అంట, బిడ్డలు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుమారులు కానీ, సమస్తం కూడా వారి యొక్క ఇంటితో సహా అంట భూమి అంట తన నోరు తెరిస్తే ఇంటితో సహా ఎక్కడికి వెళ్ళారండి, పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఎందుకని? వీరు దేవుని గుర్తు పెట్టుకున్నారా, మర్చిపోయారా? దేవుడు చూడండి అరణ్యంలో ఎన్ని శ్రమలు వచ్చినా వారిని నడిపించి వారితో మాట్లాడి వారికి అనేకమైనటువంటి ఇదిగో శ్రమల నుంచి బాధ నుంచి విడిపించి వారికి సమస్తాన్ని ఇస్తే వారి దేవుణ్ణి ఏం చేశారు, మర్చిపోయారు. కాబట్టి చూడండి ఇంకా దేవుడు నిన్ను ఈ నిమిషం ఇలా బ్రతికిస్తుంటే నువ్వు మర్చిపోతున్నావా దేవుణ్ణి? ఆయన చేసిన మేలు మర్చిపోతున్నావా? ఆయన చేసినటువంటి మహత్కార్యాలు మర్చిపోతున్నావా? ఆయన నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని మర్చిపోతున్నావా? కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఇప్పటికైనా కానీ నువ్వు దేవుణ్ణి ఏం చేయాలండి, మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే దేవుణ్ణి మరిచేటువంటి జనులంట పాతాళంలోకి వెళ్తారు. ఈ కోరాహు చూడండి ఇదిగో దాతాను అభిరాములు కూడా వారు చేసిన పాపాన్ని బట్టి వారు దేవుని మర్చిపోయిన విధానాన్ని బట్టి భూమితో పాటు చూడండి ఆ భూమి నెరవేర్చినప్పుడు ఇంటితో పాటు పాతాళంలోకి వెళ్ళిపోయారు. వాటి కారణం ఏంటి చెప్పండి? వారు దేవుణ్ణి ఎదిరించారు, దేవుణ్ణి మర్చిపోయారని, దేవుడు చేసే సమస్తాన్ని మర్చిపోయారు. చాలా మంది క్రైస్తవులు కూడా చూడండి మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత చూడండి ఆ భక్తి మొత్తాన్ని విడిచిపెడుతున్నారు, చేసే ప్రార్థనలు విడిచిపెడుతున్నారు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడుతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులు, అలా మర్చిపోతే మీ జీవితం ఏమైందండి, పాడైపోయింది. కాబట్టి దేవుని మరిచేయాలంట పాతాళంలోకి వెళ్తారు ప్రియమైన సభ. కాబట్టి నీ ఆత్మ రక్షించబడుతుందా? నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తున్నావా లేదా పాతాళానికి వెళ్తున్నావా? చాలా మంది చూడండి దుష్టులు చూడండి ఎలాగున్నారంటే త్రాగి చూడండి మరణించి ఆడికి వెళ్తున్నారు, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. వ్యభిచారం చేసి అనేకమైన వ్యాధులు తెచ్చుకొని మరణించి ఆడికి వెళ్తున్నారు, పాతాళంలోకి వెళ్తున్నారు. ప్రియమైన సహోదరి మూర్ఖంగా చూడండి జీవించి అక్రమంగా సంపాదించి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, పాతాళానికి. కాబట్టి దుష్టులను దేవుడిని మరిచిన ప్రజలు పాతాళంలోకి వెళ్తారని స్పష్టంగా వాక్యం. కాబట్టి ఎప్పటికైనా ఈ లోకాన్ని మర్చిపోయి దేవుడు నువ్వు అంగీకరించాలి. మారు మనసు పాపం నుంచి విడిపింపు. ఒకవేళ మారు మనసు కొని తప్పే వరకు మరలా తిరిగి దేవుడి సన్నిధికి అమ్మని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే దేవుని మనం మర్చిపోవాలంట కదండి. చూడండి చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి పెంచుతారండి, వాళ్ళు తిని తినక ఆహారం కష్టపడి పెంచితే చూడండి వారికి ఉద్యోగం వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు, పక్కన పడి వెళ్తారు. అంటే ఎవరు మర్చిపోతున్నారు? వీరు పెంచిన తల్లిదండ్రులే మర్చిపోతున్నారు ప్రియమైన సమాజం. కాబట్టి ఇదిగో దేవుణ్ణి మరిచే జనం పాతాళానికి వెళ్తారు. కాబట్టి ఎప్పటికైనా నీ జీవితం అలా ఉంటే దాన్ని మార్చుకొని దేవుడి సన్నిధిలో జీవించాలని, సత్యాన్ని తెలుసుకొని నడవాలని, పాపం నుంచి విడుదల పొందాలని, దేవుణ్ణి మర్చిపోయినట్లయితే
నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి, నీలో ఉన్న డంబాన్ని విడిచిపెట్టి, దేన్ని బట్టి నువ్వు దేవుని మర్చిపోయావు, ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మరలా నూతనంగా నడిచి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని, పాపం నుంచి విడిపించుకోవాలని, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.